సింగరేణి సంస్థ రామగుండం ఏరియా 1లో జీఎం లలిత్ కుమార్ ఆదేశాల మేరకు వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆధ్వర్యంలో స్థానిక జవహర్లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో సోమవారం అంతర్విభాగాల వార్షిక క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. పర్సనల్ మేనేజర్ మూపిడి రవీందర్ రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ క్రీడా పోటీలు ప్రారంభించగా మొదటి రోజు నిర్వహించిన బాస్కెట్బాల్ పోటీల్లో జీడీకే 11 గ్రూప్ మొదటి స్థానంలో నిలవగా జీడీకే 1 గ్రూప్ 2 స్థానంలో నిలిచింది. ఎంపికైన వారు నియర్ బై స్థాయి పోటీల్లో పాల్గొనవలసి ఉంటుంది. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడారు. ఆర్జీవన్ ఏరియాలో పనిచేస్తున్న వివిధ గనులు డిపార్ట్మెంట్ ఉద్యోగులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, మానసిక ఉల్లాసానికి, ఆత్మస్థైర్యం పెంపొందించుకోవడానికి ఈ క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, సీనియర్ పీఓ గౌరవ కార్యదర్శి హనుమంతరావు, స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సామల సత్యనారాయణ, జనరల్ కెప్టెన్ జాన్ కెనడీ, రిఫరీ రఫీక్, అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. సింగరేణి స్పోర్ట్స్ క్యాలెండర్ ఇయర్ 25-26 ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు ఇనాగరేల్ కార్యక్రమం జరిగింది. దీనికి కంపెనీ ఆదేశాల అనుసారంగా మా ఏరియా జీఎం శ్రీ డి లలిత్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు బాస్కెట్బాల్తో ఈ క్యాలెండర్ ప్రోగ్రాము ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. కంపెనీ స్పోర్ట్స్ గురించి ఉద్యోగుల సంక్షేమ భాగంలో 1,25 లక్షల బడ్జెట్తో మన ఆర్జీవన్ ఏరియాలో 1,80,000 ఖర్చుతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించాలని ఆదేశాలు వచ్చినాయి. ఈ సంవత్సరం ఆర్జీవన్ ఏరియాకి హాకీ అనే క్రీడను కంపెనీ లెవెల్లో నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వబడ్డాయి. అలాగే ఆల్ ఇండియా లెవెల్లో సింగరేణికి కబడ్డీ గేమ్ను కూడా అలాట్ చేయడం జరిగింది. అట్టి కబడ్డీ గేమ్ను ఆర్జీవన్ ఏరియాలో నిర్వహించడానికి కూడా ప్రయత్నాలు ఈ సందర్భంగా మా జీఎం గారి కృషితోని చేద్దామని ఆలోచన అందరిలో ఉంది. ఈ విషయాన్ని యూనియన్ కూడా ప్రస్తావించడం జరిగింది. యూనియన్ సహకారంతో కూడా ఈ కబడ్డీని మన ఏరియాలో నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా క్రీడాకారులను అందరినీ కూడా, క్యాప్టెన్స్ అందరినీ కూడా కోరేది ఏంటంటే, మన గనులలో రోజు నిర్వహించే విధుల్లో భాగంగా ఈ స్పోర్ట్స్ అనేది ఒక టీమ్ స్పిరిట్ను కలగజేయడానికి, మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో పనులు చేయడానికి ఈ ఆటలు దోహదపడతాయని కంపెనీ ఉద్దేశంతో ఇంత ఖర్చుతో నిర్వహిస్తున్నాం. కాబట్టి వీటిని మంచిగా సద్వినియోగం చేసుకొని మంచి శారీరకంగా ఫిట్నెస్ సంపాదించి, ఫిట్ ఎంప్లాయీ అంటే ఫిట్ సింగరేణి అనే నినాదాన్ని మనం విస్తరింపజేయాలి.